గిల్ జమీన్ అంటూ హక్కుల కోసం అమరుడైన కొమరం భీం ఆశయాలు నేటికీ నెరవేరలేదంటున్నారు ఆదివాసీలు. ఎన్నికల సమయంలో తమకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వలస వచ్చిన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించకపోతే మరో ఉద్యమానికి సిద్ధమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మహారాజ్యం పోరాటం సలిపి అమరుడైన కొమరం భీం 85వ వర్ధంతిని పురస్కరించినైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆదివాసులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఆదివాసులు అయితే జోడఘాట్కి వచ్చి నివాళులు అయితే అర్పిస్తున్నారు. మనకు అందుబాటులో ఇటు తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేష్ ఉన్నారు. ఆయన సార్ చెప్పండి, దాదాపుగా ఆదివాసీ హక్కుల కోసం అయితే పోరాటం సలిపింది. మరి కొమరం భీం ఆశయాలు పూర్తి స్థాయిలో సిద్ధించాలనుకుంటున్నారా? ఆదివాసీ గుడాలలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు? ముఖ్యంగా కొమరం భీము జల్ జంగల్ జమీన్ కోసం స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన, ఒక మాటలో చెప్పాలంటే భూమి భుక్తి విముక్తి స్వేచ్ఛ కావాలని చెప్పేసి పోరాడి నిజాం నిరంకుశ సైన్యాలతో పోరాడి హోరాహోరి అమరత్వం పొంది 85 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఆదివాసీల పరిస్థితి ఒక దయనీయ పరిస్థితిగానే ఉన్నది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. అయినా పాలకులు ఆ యొక్క హక్కులను కాలరాస్తూ ఆదివాసీలను అడవి నుండి ఇంకా గెంటివేయడం అనేది జరుగుతున్నది. ప్రధానంగా వల్ల కొమరం భీము ఆ రోజు నుండి ఈ నేటి యువత నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఆ రోజు కొమరం భీము గారు జల్ జంగల్ జమీన్ కోసం పోరాడితే నేడు కూడా ఇవాళ ఆదివాసీలు జల్ జంగల్ జమీన్ పైన పూర్తి హక్కు కల్పించాలి, మాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి వల్ల పోరాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి తప్పకుండా ఆ పోరాటాల ద్వారానే మా యొక్క హక్కులను, మా యొక్క అస్తిత్వాన్ని, మా యొక్క మనుగడను కాపాడుకుంటాం. ఎందుకంటే అనేక పాలకులు ఇవాళ అధికారంలో వచ్చినప్పుడు ఇవాళ సభలు సమావేశాలు కావచ్చు, వర్ధంతిలో కావచ్చు, అనేక వాగ్దానాలకే పరిమితం అవుతున్నారు తప్ప నిజంగా ఆదివాసీల పైన చిత్తశుద్ధి లేదు. ఉదాహరణకు మనము ఇవాళ ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాటు పరిస్థితిని మనం చూసుకుంటే 2015లో మనకు 15 కోట్లతోటి డబుల్ రోడ్డు శాంక్షన్ అయింది. అది ఇప్పటికీ నెరవేరలేదు, ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడం. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు ఇవాళ వస్తాయో రావో తెలియనిటువంటి పరిస్థితి. పోడు భూములకు ఇంకా హక్కు పత్రాలు లేవు. ఈ పోడు భూముల నుండి ఆదివాసీలను ప్రభుత్వాలు నెట్టివేయడం జరుగుతున్నది. గత ప్రభుత్వాలు అయితే ఏ విధంగానైతే ఆదివాసీ వ్యతిరేక విధానాలు అవలంబించినాయో ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఆదివాసీ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఆదివాసీలను ఇవాళ టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్లు, లేకపోతే హరితహారం పేరు మీద అడవి నుండి వెళ్ళగొట్టడం. మొన్నకు ఉదాహరణగానే మంచిర్యాల జిల్లా మనకు జన్నారం మండలం పాలగూరు నుండి దాదాపు 26-30 మంది ఆదివాసుల పైన ఆక్రమ కేసులు పెట్టి వాళ్ళ జైళ్ళకు పంపడం జరిగింది. ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆదివాసులపైన ఒక అప్రకటిత పాలన కొనసాగుతుంది. జోడఘాటుకు సంబంధించి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపడతాం, ఇక్కడ పూర్తి స్థాయిలో ఆదివాసులకు మౌలిక సదుపాయాలు కల్పన చేస్తామని అయితే చెప్పింది తప్ప ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? పూర్తిగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరాయా? ఎట్లా ఉన్నాయి? గత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ గారు అప్పుడు పోరు గ్రామాలటువంటి జోడఘాట్ ప్రాంతంలో దగ్గర 30 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసేసి వాళ్లకు కట్టడానికి కనీసం డబ్బులు లేకుంటే ఎవరికి కూడా కాంట్రాక్టర్లు ముందు రాక ఏదైతే వాళ్ళు వ్యవసాయం చేస్తున్న భూములు కావచ్చు, వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి ఎద్దులు కావచ్చు, ఎద్దులను అమ్మేసి ఇక్కడ అక్కడ అప్పులు చేసి వాళ్ళు వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ చేస్తే వాటికి బిల్లులు కూడా కనీసం ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం కూడా చాలా దారుణంగా అన్యాయం చేసింది. మరియు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ విషయంలో ఏదో 2,50,000 మేము పెంచి మీకు ఖచ్చితంగా మేము చేపిస్తామని చెప్పినారు తప్ప నేటి వరకు కూడా బిల్లులు కూడా ఇవ్వలేదని సందర్భంగా భావిస్తా ఉన్నాం. ఇటు ఆదివాసీ సంఘాలు కూడా చెప్తున్నది ఒకటే, ఏదైతే కొమరం భీము ఆశయాల సాధన కోసం పూర్తి స్థాయిలో తాము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత బీఆర్ఎస్ హయాంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి కానీ అవి ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇప్పటికి కూడా పూర్తిగా ఆదివాసీ గుడాలు అయితే అంధకారంలో ఉంటున్నాయి. రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో మెరుగుపడకపోవడంతో అయితే ఆదివాసీ గుడాల ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఇటు కొమరం భీం వర్ధంతి జయంతిలకి వెళ్ళడం తప్ప ఈ ఆదివాసీ గ్రామాలను అయితే అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి